హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మీరు ఇన్స్టాగ్రామ్ వంటి కొన్ని సోషల్ మీడియాలలో సయ్యారా సినిమా గురించి పోస్ట్ అవుతున్న కొన్ని వీడియోలని చూసే ఉంటారు. ఆ వీడియోలో కొంతమంది గుక్కబెట్టి ఏడుస్తుంటే మరి కొంతమంది కింద పడి దొర్లుతున్నారు. ఇంకొంతమంది అయితే ఏకంగా స్పృహ తప్పి కింద పడిపోతున్నారు. అసలు నిజంగా ఆ సినిమా చూసే గుక్కబెట్టి ఏడుస్తామా, కింద పడి దొర్లుతామా, స్పృహ కోల్పోయే రేంజ్ ఉన్న సినిమానా అన్నటువంటి ఎన్నో విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వాటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, సాధారణంగా ఏదైనా సినిమా ప్రేక్షకులకి నచ్చితే ఆ సినిమా గురించి అరుస్తూ మరియు రివ్యూలు చెప్పి ఆ సినిమా పైన క్రేజ్ ని పెంచేస్తూ ఉంటారు అన్న విషయం మనకు తెలిసిందేగా. ఒక్కవేళ సినిమా బాగాలేకపోతే అదే స్థాయిలో కామెంట్స్ కూడా చేస్తూ సినిమా మీద చూడని వాళ్లకు ఉన్న ఆసక్తి కూడా పోయేలా చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ ప్రతి సినిమాకి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సయ్యారా సినిమా విషయంలో మాత్రం ఇలా కాకుండా ఎవ్వరూ ఊహించినవి జరుగుతున్నాయి. అదే ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వారి లవ్ ని లేదా వారి పాస్ట్ లవ్ ని తలుచుకొని గుక్కబెట్టి ఏడవడం, కింద పడి దొరలడం, స్పృహ కోల్పోయి కింద పడిపోవడం వంటివి నిజంగా ఒక సినిమా ఎమోషనల్ గా ఉంటే ఖచ్చితంగా బాధ కలిగి కన్నీళ్లు రావడం సహజం. కానీ సయ్యారా సినిమా విషయంలో ప్రస్తుతం వస్తున్న వీడియోలని చూస్తే మాత్రం ఇది చాలా ఓవర్ అన్న భావన కలుగుతుంది. ఇప్పటి వరకు అంతకు మించి లవ్ ఫీల్ ఉన్న సినిమాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ మరి వాటన్నిటికీ జరగనివి కేవలం ఈ సినిమాకి ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటి ఓవర్ యాక్షన్లు అనేవి ఈ సినిమా చూసిన ప్రేక్షకుల నుండి బయటికి వస్తుండడంతో కొంతమంది నెటిజన్లు సినిమా బాగుంది, మేము కూడా ఒప్పుకుంటాం, కానీ ఇలా చేయడం మాత్రం అతిగానే ఉంది అనిపిస్తుంది అని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇంకొంతమంది అయితే ఏంటి వీళ్ళందరినీ కొంపతీసి సినిమా టీం ఏమైనా సెట్ చేసిందా అని కామెంట్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విషయంలో అలాగే బయటికి వస్తున్న వీడియోల పైన మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.